సార్ ఇటు చూడండి, ఇటు చూడండి. అందరూ అందరూ వచ్చారు అన్నా, రండి. అప్పుడు కనిపించట్లేదు. ఓకే అండి. నేను గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు అనుకోని విధంగా నా పెద్దలు పాపారావు గారు మన ఆల్ ఇండియా డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన రమేష్ గారు, ప్లస్ గుంటూరు టౌన్ మునిబాబు గారు, గుంటూరు కోటయ్య గారు, వైజాగ్ అందరు మిత్రులు కలిసి వచ్చి నన్ను ఈ పదవిని చేయమని చెప్పినారు. నాకు అధ్యక్షుల పదవిగా గుంటూరు జిల్లా డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులుగా పదవి ఇచ్చినారు. ఈ పదవి న్యాయపూర్వకంగా చేసి అందరి డ్రైవర్లకి న్యాయం చేస్తానని నమ్ముతున్నాను. నేను ఇప్పుడున్న ప్రతి గవర్నమెంట్లో ఆఫీసుల్లో ప్రైవేటు వాహనాలు ఎక్కువైపోయి, ప్రైవేట్ కాంట్రాక్టర్ డ్రైవర్లు ఎక్కువైపోయి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకని ప్రతి డిపార్ట్మెంట్కి వెహికల్స్ ఇచ్చి గవర్నమెంట్ డ్రైవర్లని ప్రపోజించి బాగా అందరినీ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా ఇప్పుడు రాబోయే ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ పిఆర్సీ ఒకటి పెండింగ్ ఉంది, టీఏలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం అన్ని తన బిడ్డల్లాగా చూసుకుంటూ అందరికీ న్యాయం చేస్తూ మనకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నిన్నటి దినము గుంటూరు జిల్లా అధ్యక్షునిగా శ్రీ శ్రీనివాసరావు గారిని ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల అధికారి వర్మ గారు ఈ కార్యక్రమంతో నడిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీను గారు ఎన్నిక కాబడినారు. ఈయన కాల పరిమితి 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరంలో సంఘాన్ని అభివృద్ధి చేస్తూ, సంఘంలో సభ్యత్వం ఉన్న డ్రైవర్లందరికీ న్యాయం చేస్తూ, ఈ డ్రైవర్ల సమస్యల మీద పోరాడవలసిందిగా శ్రీను గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అద్దె వాహనాలు తీసేసి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలైనా కొని డ్రైవర్లు ఎక్కడైతే ఖాళీ ఉన్నారో వాళ్ళందరికీ పని కల్పించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కోరడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ డ్రైవర్లు ఎక్కడైనా ఖాళీగా ఉండుకోకుండా వాళ్ళందరికీ పని కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ రావడం జాయింట్ కలెక్టర్ గారిని కలిసి నూతనంగా ఎన్నికైన శ్రీనివాసరావు గారిని పరిచయం చేయడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా మా సమస్యల మీద స్పందించారు. వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ డ్రైవర్లకి 2001 సంవత్సరంలో ప్రభుత్వ డ్రైవర్లని మా కోరిక మీద, మా రిప్రజెంటేషన్ మీద టెక్నికల్ ఉద్యోగులుగా గుర్తించారు. టెక్నికల్ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఏమో సీఎం, క్యాబినెట్ మినిస్టర్స్ని వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ రికమెండేషన్ మీద ప్రభుత్వ డ్రైవర్ టెక్నికల్ గుర్తించి తీరా వచ్చినప్పటికీ ఆఫీస్ స్టాఫ్ ఇతర సంఘాల నాయకుల కోరిక మీద గుర్తించిన క్యాబినెట్ మినిస్టర్లు గుర్తించిన టెక్నికల్ క్యాడర్ రద్దు చేయించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇది ముఖ్యంగా మన క్యాబినెట్ మినిస్టర్లకి చెడ్డ పేరు వచ్చింది. దీనివల్ల వాళ్ళని కించపరిచినట్టుగా మన ప్రభుత్వం, మన కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఇదే మాకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రికమెండేషన్ మీద మేము తెచ్చుకున్నాం. ఇది టెక్నికల్ క్యాడర్. ఇది దానివల్ల మాకు 2 ఇంక్రిమెంట్లు రావాలి. ఆ 2 ఇంక్రిమెంట్లు వచ్చినట్టయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ డ్రైవర్లని, కమర్షియల్ ట్యాక్సీ డిపార్ట్మెంట్ డ్రైవర్ని అందరినీ కూడా క్లాస్ 4గా బళ్ళు లేవని చెప్పేసి క్లాస్ 4గా నియమించారు. కానీ అది అన్యాయం అని చెప్పేసి మేము పోరాడడంతో ప్రభుత్వం స్పందించి మాకు న్యాయంగా మాకు ప్రభుత్వ డ్రైవర్లకు అన్యాయం జరగకూడదని చెప్పేసి ప్రభుత్వ డ్రైవర్ల స్కేల్లోనే క్లాస్ 4 స్కేల్లో కాకుండా
ప్రభుత్వ డ్రైవర్ల స్కీమ్లోనే ఒక జీవో ఇచ్చి మా అందరికి న్యాయం చేశారని చెప్పేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రభుత్వానికి, మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు.